వాస్తవంగా మాకు ఒక రోజు సమయం కావాలి. ఎందుకంటే 35 ఇయర్స్ సర్వీసు సొసైటీలో లూయిస్ గారు చేసిండ్రు. కుటుంబానికి ఉన్న అనుబంధము మా సొసైటీకి వచ్చే కంటే ముందు కేవలం 26 సంవత్సరాల ముందే. అంత సుదీర్ఘంగా మేము టైం కావాలి, కానీ సమయాభావం వల్ల ఎక్కువ నేను టైం తీసుకోదలుచుకోలేను. లూయిస్ మేడం రిటైర్మెంట్కి రావడానికి నాకు ఒక బాండింగ్ ఉంది. నేను జడ్చర్ల స్టూడెంట్ను. ఇక్కడ చైర్మన్ గారు కానీ, ఇంతకుముందు సభ నిర్వహించిన చైర్మన్ గారు కానీ, నిత్యానందం గారు కానీ, విక్టర్ పాల్ కానీ, ఆ జడ్చర్లలో అప్పుడున్న స్పోర్ట్స్ అటాచ్మెంట్, అట్లాగే లూయిస్ గారు కూడా నాకు అప్పటి నుంచే పరిచయం. మీరు ఇంతకుముందు చెప్పిన చాలా విషయాలను ఏకీభవిస్తూ ఈ సుదీర్ఘ కాలంలో ఆమె సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఫిజికల్ డైరెక్టర్గా సేవలు అందించడం అనేది మామూలు విషయం కాదు. మామూలుగా ఒక టీచరు 8 గంటలకు 9 గంటలకు రాగలిగి ఉండే సమయంలో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఒక ఫిజికల్ డైరెక్టరు ఉదయం 4:30కే లేచి వారి సంబంధించిన విధులు నిర్వర్తించడానికి కుటుంబం యొక్క ఎంతో సహకారాన్ని తీసుకుంటే తప్ప కుదరని విషయం. అటువంటిది నిబద్ధతో నిడారంభరంగా ఎంతో క్రమ శిక్షణతోని ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. ఇప్పుడే 3 శిష్యులు స్టేజ్ మీదకి వచ్చి మేడం గారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం ఇస్తుంది. మాకు కూడా సొసైటీలో నిర్వహించిన అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో నేను స్పోర్ట్స్ ఆఫీసర్గా ఉండి మేడం గారికి అసైన్మెంట్ ఇచ్చిన ఏ యాక్టివిటీని కూడా ఆమె ఎక్కడ వద్దు, నాకు ఈ పనిని వద్దని చెప్పిన సందర్భం లేదు. చాలా దిగ్విజయంగా ఎన్నో టోర్నమెంట్లు, స్టేట్, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ను కండక్ట్ చేసింది. ఈరోజు వరకు కూడా మీరు అదే క్రమశిక్షణతోని ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. లూయిస్ గారు, మీరు మిగతా సమయాన్ని కుటుంబానికి పూర్తి స్థాయిలో కేటాయించండి. ప్రకాష్ గారు మీకు దొరకడం, మీరు ప్రకాష్ గారికి దొరకడం అనేది నిజంగా భగవంతుని కృప. అది మీరు ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు, ఎంతోమందికి కుటుంబానికి మీరు ఆదర్శంగా ఉన్నారు. మీరు ఆయురారోగ్యంగా ఐశ్వర్యంతో భావి జీవితాన్ని గడపాలని కోరుతూ ముగిస్తున్నాను. లూయిస్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే నాకే ఆకలి అవుతుంది. 5th క్లాస్ రిజల్ట్స్ పార్షియల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసి రావడం వల్ల లేట్ అయింది. నాకు గత 6 సంవత్సరాలుగా లూయిస్ మేడం పరిచయం. మీ అందరికీ తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగం అంటే ఫ్యామిలీకి మేము చాలా దూరంగా ఉంటాం. గత 35 సంవత్సరాల సర్వీస్లో ఒక్కసారి లూయిస్ మేడం వెనక్కి తిరిగి చూసుకుంటే తన ఫ్యామిలీ ఉండదండి. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలే ఉంటారు. మా తీపి గుర్తులే ఇప్పుడు మాట్లాడిన 3 పిల్లలు. ఇలాంటి లక్షలాది మంది పిల్లల్ని మేము బయటికి పంపించాం. అదే మాకు గర్వకారణం. ఇంకొక విషయం ఏంటంటే, టీచింగ్ వాళ్ళ టైమింగ్స్ వేరు, వీళ్ళ టైమింగ్స్ వేరు. పూర్తిగా ఫ్యామిలీకి, అంటే వాళ్ళు లేచే టైంకి ఇంట్లో ఉంటారు, వాళ్ళు పడుకునే టైంకి ఇంటికి వెళ్తారు. ఇవి వీళ్ళ టైమింగ్స్. అంటే వీళ్ళు ఎంత త్యాగం చేస్తే ఇన్ని లక్షల మంది పిల్లల్ని వీళ్ళు ఇలాంటి స్థాయిలో ఉంచగలిగారు. అంటే ఇప్పటికీ మేడం లాంటి వాళ్ళని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారంటే ఇలాంటి వాళ్ళంటే దూరంగా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మిగతా అందరూ కూడా టీచర్ని ఎప్పుడు కూడా, మంచి టీచర్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. కాబట్టి ఈ ఫ్యామిలీకి, అంటే లూయిస్ మేడంకి సహకరించినటువంటి సార్ ప్రకాష్ సార్కి, వాళ్ళ పిల్లల 3కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన బంధుమిత్రులు, స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిగిలినటువంటి, అంటే రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని దేవుని సేవలో గడుపుతూ ఇప్పటి వరకు ఏవే ప్లేసులు చూడాలనుకుని వెళ్ళలేకపోయారో, చక్కగా హనీమూన్ లాగా కొత్త జంటలాగే ఉన్నారు ఇద్దరు. మొత్తం ఎంజాయ్ చేయండి. ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నారు అక్కడి వరకు వెళ్ళి తిరిగేసి రండి. ఏమి కూడా ఇప్పటి వరకు కూడా మీరు చాలా కోల్పోయారు జీవితంలో, అవన్నీ కూడా ఇప్పుడు అనుభవించండి, ఆనందించండి.
బాధాకరమే, కానీ మనిషికి విరామం అవసరం కాబట్టి మేడము సారు ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హెడ్ ఆఫీస్ నుంచి అంటే మా సొసైటీ సెక్రటరీ విఎస్ అలుగు వర్షిణి గారి తరఫున కూడా మేడంకి కంగ్రాచులేషన్స్ గడిచే జీవితం చల్లగా ప్రశంసలు మాత్రమే. ఇంత ఘనంగా జరిగినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరినీ ఇంకొక పావుగంట సేపు సహనంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. వీరిని మన్యం గారు ఎస్ఐ అండ్ కుటుంబ సభ్యులు స్టేజ్ మీదకి వచ్చి కేక్ కట్ చేయాలని మనవి. తొందరగానే వస్తే మన ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అన్న. మన్యమన్నా ప్లీజ్ కమాన్. మన్యమన్నా దయచేసి ఒక గమనిక, ఒక కేక్ కటింగ్ అయిన తర్వాత మీరందరు కలవచ్చండి ప్లీజ్. సారీ ఫర్ ది రైట్. అందరికి చూడండి ఒక్కసారి. సార్ నించున్నారా ఒక్కసారి చూడండి. చూడండి ఒక్కసారి చూడండి అందరూ. అన్న దీంట్లో కట్టియారా, దీంట్లో కట్టియారా. సైడ్ ఉండదు. మేడం కొంచెం వెనకాలకి వెళ్ళండి. రైట్ రైట్ ఇటు చూడండి. వన్ సెకండ్. ఒక నిమిషం ఆగండి. ఓకే. వదనమ్మా ప్రైజ్ లాడు. అమ్మమ్మ ప్రేయర్ చేస్తుంటే ఏడుస్తారా నాన్న? చూడు
ఏంద్రా ఎందుకు ఏడుస్తున్నావు? పర్లేదు పర్లేదు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ నేను ఇక బాగా విసుక్కునేది, విసుకొస్తుంది పుష్ప అని. ఇక తప్పదు, ఇక ఉద్యోగ ధర్మం అన్నప్పుడు ఇక తప్పదు ఇక. ఆ, అవునవును. ఇంకా స్నాక్స్ ఇచ్చారు కదా వద్దమ్మా, స్టార్టర్స్ ఇచ్చారు. అవి తిన్నందుకు ఇంకా హ్యాపీగా కాసేపు ఉన్నారు ఇంకా.